హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ వచ్చేసి తోటికోడళ్ళ కథ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతుకు ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్ద కుమారుడు రాజు, చిన్న కుమారుడు శేఖర్. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యి ఇంట్లో ఇద్దరు కోడళ్ళు వచ్చారు. పెద్ద కోడలి లక్ష్మి చాలా శాంతంగా ఉండేది. చిన్న కోడలి సరోజ మాత్రం కొంచెం తొందరపడి మాట్లాడే స్వభావం కలది. ఇంట్లో ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవారు. కలిసి వంట చేసేవారు, ఇంటి పనులు పంచుకునేవారు. కానీ కొద్ది కాలానికి చిన్న చిన్న విషయాల మీద గొడవలు మొదలయ్యాయి. అత్తగారు నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నీ మాటకే విలువ ఇస్తున్నారు అంటూ ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకున్నారు. ఒకరోజు పండుగ సందర్భంగా ఇంటికి బంధువులు వచ్చారు. అత్తగారు ఇద్దరికీ పనులు చెప్పారు. కానీ సరోజ కోపంగా, ఎప్పుడు నాకే ఎక్కువ పని చెప్తారు అని అనుకుంది. లక్ష్మి మాత్రం నిశ్శబ్దంగా తన పని తను చేసింది. ఆ రాత్రి రామయ్య భార్య ఇద్దరు కోడళ్లను పిలిచి ఒక కథ చెప్పింది. ఒక ఇంట్లో ఐక్యత ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. కానీ అసూయ, కోపం పెరిగితే ఆ ఇంటి ఆనందం పోతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న తరువాత ఇద్దరికీ తమ తప్పు ఏమిటో అర్థమైంది. మరుసటి రోజు నుంచి కలిసి నవ్వుతూ పనులు చేయడం ప్రారంభించారు. ఇంట్లో మళ్ళీ ఆనందం వచ్చింది. గ్రామంలో అందరూ ఇలాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి అని ప్రశంసించారు. నీతి: కుటుంబంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం ఉంటే ఏ సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. ఈ స్టోరీ మీ మనసును తాకితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.